ఆజ్ఞలు ఆయన ఉపదేశములను మరవకమని చెప్తుండు. దేవుని నామానికి స్తోత్రములు. ఎప్పుడైనా మర్చిపోమని చెప్తుండ దేవుడు, మరవకమని చెప్తుండు. నా కుమారుడా, నా ఉపదేశములను మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు 30 days ఉపవాసమున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు? దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఉపదేశములను ఎలా గైకొన్నారు? ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఎలా హృదయంలోనే అంగీకరించారు. దేవుని నామానికి స్తోత్రములు. అది మీకే తెలుసు కనుక మీకే వదిలేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయు. ఈ ఆజ్ఞలను మరి ఇవన్నిటిని మనం అనుసరించి నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘాయువు సుఖజీవనము కలగజేస్తాడని. దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ దేవుడు ఏ విధంగా ఇస్తే, ఎప్పుడు చేస్తే, ఈ సుఖజీవనం ఎప్పుడు ఇస్తే? ఆయనకు నా కుమారుడు, ఆయన ఏమంటుండు? వేరేటోళ్ళ కుమారుడు కాదు, పక్కింటోళ్ళ కుమారుడు కాదు, లేకపోతే ఎదురింటోళ్ళ కుమారుడు కాదు. ఆయన ఏమంటుండే అంటే నా కుమారుడా. దేవుని నామానికి స్తోత్రం. నా కుమారుడా, నా ఉపదేశములను మరవకు. ఒక్కసారి కూడా వాటిని మరవద్దు. దేవుని నామానికి స్తోత్రం. ఎట్లా మరవద్దు అంటే, నేను 5 years ఉన్నా. 5 years ఉన్నప్పుడు ఏంటిది, ఇంద్రమ్మ చనిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా? ప్రార్థనకు పోయి చిన్నపిల్ల నన్ను వద్దంటే ఇడగొట్టేసి పక్కకు తొలగించేసి, వద్దంటే మా అన్న చెయ్యి పట్టుకొని ఇట్లా పట్టుకుంటే ఇడవలసుడు అట్లా గజ్జిలాగా పట్టుకొని నేను మా అన్న వెంబడి వాళ్ళు ప్రార్థనకు రాత్రి కూడా ఏంటంటే పొద్దున్నాక పని చేసుకొని రాత్రి 9 గంటలకు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేటోళ్ళు. ఆ టైంలో 5 years ఉన్నానంట నేను. అప్పుడు నాకు తెలియదు, వాళ్ళు చెప్తే తెలుసు. అయితే ఆ 5 years ఉన్న పిల్లని ఆయన వాళ్ళ వెంబడి నేను వెళ్ళిన. దేవుని నామానికి స్తోత్రములు. అప్పుడు ఏమైందంటే ఆ ఆకాశం నుండి నాకు ఒక్కటే గుర్తు, ఆకాశం నుండి ఒక పెద్ద చుక్క రాలిపోయింది. మేము అందరం చూస్తున్నాం. అయితే అప్పుడు మా దైవజనుడు లాజరు నుండి ఏమన్నాడంటే, తమ్మి అన్న ఇది ఎందుకు పడిపోయిందని మా అన్న అడిగితే, తమ్మి ఇది రాజులకు హానికరమైనది అని చెప్పిండు. దేవుని నామానికి స్తోత్రం. రాజులకు హానికరమైనది అని చెప్పిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ చిన్నతనము నుండి 5 years నుండి ఆయన మాటలను వింటూ, ఎవరు దారి చేర్చకున్నా, ఎవరు దగ్గరికి రాకున్నా, ఎవరు నిలబెట్టకున్నా, దేవుని ఒక మాటలను వింటూ ఆ మాటల వెంబడి నడుస్తూ వచ్చి ఉంటే ఇప్పటి వరకు నిలబడి ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ వయసు వరకు దేవుని మాటలను అనుసరించి నడుస్తుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇది ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన మాటలను అనుసరించాలి. ఆయన మాటలను, ఆయన త్రోవలను నడుస్తూ వాటిని గైకొంటూ ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. దేవుని నామానికి స్తోత్రం. తూచా తప్పకుండా ఏంలే ఇప్పుడైతే ఏం పోతుంది, ఇంకా రోజైతే ఏమవుతుంది, ఇలా ప్రార్థన చేస్తే పోతుందా, లేకుంటే రేపు టైం ఉందిలే, రేపు వాక్యం చదవచ్చులే, ఎల్లుండి టైం ఉందిలే, ఎల్లుండి వాక్యం చదవచ్చులే, ఇలాంటి వాయిదాలు వెయ్యద్దు. దేవుని నామానికి స్తోత్రం. ఇలా వాయిదాలు వేస్తే ఏమవుతుందంటే ఏర్పరచుకున్న సంసోను గతి మనకు పడుతుంది. వాయిదాలు వేస్తే ఏమవుతుంది, నేను ఫలార్జునిలే, ఏమవుతుంది, నాకు జ్ఞానం ఉందిలే, ఇయ్యలగా రేపు చదువుతలే అనుకుంటే సంసోనుకు ఏమొచ్చేసింది, గర్వం వచ్చేసింది, తెల్లిల చేతిలో పడిపోయినాయి, సూపులు పక్కకు పోయినాయి, అలాంటివి వస్తాయి. నాకు వాక్యం అంతా ఇట్లా అప్పుడు అక్కడొక్కటి తీసుకుంటా, మీరు ఏమనుకుంటుంది. అయితే అలాంటి జీవితాలు వస్తాయి. ఏం చేయకుంటే ఆజ్ఞలను గైకొనకపోతే హృదయపూర్వకంగా చదువురన్నాను. హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుతుంది. ఏమైంది సంవత్సరం జీవితంలో? శాంతి బాయ్, దీర్ఘాయు బాయ్, సంతోషం బాయ్, అన్నీ బాయ్. దేశంలో మధ్యలో ఆయుసు పట్టుకొని బాయ్. ఏమైంది? ఆయన మాటలు గైకొనకపోతే ఏమైంది? అట్లాంటి జీవితాలు మన లోపలికి వస్తాయి కనుక అవిటిని మనము అనుసరించకూడదు. ఏంటి?
లోకాశలు, పక్క చూపులు. ఇంకొకటి ఏంటంటే అనేకమైన తలంపులు, వ్యర్థమైన తలంపులు మైండ్లోనికి వస్తాయి. ఆ తలంపులు వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవాలి. అవిని తొలగించుకున్న వాళ్ళు ఎవరు? యోసేపు. అనేకమైన తలంపులు, అనేకమైన వాటి నుంచి వచ్చి తొలగించుకున్న వాళ్ళు ఎవరు? యోసేపు. అంటే యోసేపు వీళ్ళే తప్ప మీకు ఎవరు దొరకలేదా అని అనుకుంటుండొచ్చు. కానీ చాలామంది ఉన్నారు బైబిల్లో, చాలామంది ఉన్నారు. అలాంటి పౌలు ఉన్నాడు, అన్నిటిని నడిపించిన మోషే ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. వీళ్ళందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే. దేవుని నామానికి స్తోత్రం. కీర్తనలు 78. స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడియు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరైతే వాక్యం విన్నారు. దేవుడు నమ్మని ఆయన పిల్లలకు ఆ వాక్యాన్ని చెప్పకుండా ఉండకమని చెప్తాడు. నాకు ఇక దీంట్లో చూస్తే నాకు చెప్పరాదు, నేను దీన్ని నాతోటి చెప్తుంటాను. దేవుని నామానికి స్తోత్రము. ఎట్లా అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యము, ఆయన చేసిన మహత్కార్యము, ఆయన ఏ విధంగా నడిచిండు అవన్నీ దేవుడు పిల్లలకి ఏం చెప్పమంటుండు? జ్ఞాపకము చేయమంటుండు, బోధించమంటుండు. దేవుని నామానికి స్తోత్రములు. ఆ త్రోవల నడిపించమంటుండు. దేవుని నామానికి స్తోత్రములు. ఇంకొకటి ఏంటంటే వారి పితరులు చేసిన తిరుగుబాటు మీరు చెయ్యొద్దని చెప్తుండు. ఆ దినములలో ఇశ్రాయేలీయులు ఎవరు? ఆకాన్ చేసిండు తిరుగుబాటు. ఇంకెవరు చేసిండు? అభిరామ్ గుంపు మొత్తం మోషే మీద తిరుగుబాటు చేసిండు. వీళ్ళందరూ ఏమైపోయారంటే భూమి నెరవిడిసి మింగేసింది. కొంతమందినేమో కొరావునేమో రాళ్ళ కుప్పేసి కొట్టి చంపేసింది. దేవుని నామానికి స్తోత్రము. ఇలాంటివన్నిటినీ చెయ్యకూడదని పిల్లలకు బోధించుమని, ఆ త్రోవలలో నడిపించుమని దేవుడు మాట్లాడుతుంది. దేవుని నామానికి స్తోత్రము. అలాగనే వాళ్ళు చేసిన తిరుగుబాటు చెయ్యదు. మోషే కూడా ఉంది కదా, ఇంకా యెహోషువ కూడా ఉంది కదా, కాలేబు కూడా ఉంది కదా. వీళ్ళందరి వల్ల మన మంచి చేసిన వాళ్ళ నడవడిలో వాళ్ళు ఏ విధంగా నడిచిరో అవి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా బోధించిరో అవి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ప్రార్థించిరో అవి నేర్చుకోవాలి. కానీ దాతాను అభిరామ గుంపుల వలె చేరి లోక ఆశలు, లోక పాపములు, లోక ధనము, ధనం అంటే కావలసింది ధనము, కానీ పాపపు ధనము ఉండదా? పోకు పాపపు ధన దాపునకై కొని రాకు నీ ఇంటికి శాపము. అలాంటి పాపపు యొక్క దాని విషయముల మనం ఏం చేయాలంటే మన ఇంటికి శాపం రావద్దు, మన కుటుంబంలోనికి శాపం రావద్దు, మన మీదకి శాపం రావద్దు. అలాంటి దాని నుంచి మనం విడుదల పొందుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మన పితరులు చెప్తుండ్రే ఆ వాక్యమును మనము ధ్యానించాలి, ఆ వాక్యమును నేర్చుకోవాలి. మన పితరులు ఆయన ఏమంటుండు, దేవుడు ఏమంటుండు అంటే మీ పిల్లలకు బోధించండి, ఊకొమ్మని చెప్తలేడు. ఎప్పుడు చూడు వీళ్ళు వాక్యమే చెప్తారేంద్రా, ఎప్పుడు చూడు ప్రార్థన చేయండి ఏందిరా, ఎప్పుడు చూడు ఇదే చెప్తుంటారు, ఎప్పుడు చూడు బైబిల్ చేతిలో పట్టుకోమంటారు. ఇది కాదు, దేవుడే చెప్తుండు వాళ్ళకు బోధించండి, వాళ్ళను సరైన మార్గంలో. ఏమంటుడు? నా కుమారుడా నా కుమారుడా నా ఆజ్ఞలను గైకొనమంటుండు, హృదయపూర్వకంగా గైకొనమంటుండు. ఇక్కడేమంటుండు? ఆయన త్రోవలల్లా నడువమంటుండు. దేవుని నామానికి స్తోత్రం. నా జనులారా నా బోధకు చెవియొగ్గండి,
నా నోటి మాటలకు చెవియొగ్గండి. నేను నోరు తెరిచి ఉపమానములు చెప్పుచున్నాను. పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. మన పితరులు మనకు వివరించిన సంగతులేవి? ఆదాము మొదలుకొని ప్రకటన వరకు మనకెన్నో సంగతులు బోధించిరా మన పితరులు. ఎన్ని ఈ 66 గ్రంథాలు మన పితరులు బోధించి రాచి మన కొరకు పెట్టిండ్రు. మన పితరులు నడిచిన ఆ పితరులు చెప్పిన మాటలను మనల్ని నేర్చుకోమంటుండు దేవుని నామానికి స్తోత్రం. వాటి అందు నడుమంటుండు. మన పితరులు ఇంకా కొంతమంది ఉన్నారే, ఆ పితరులు చేసిన పాపము చెయ్యకమా. దేవుని నామానికి స్తోత్రం. ఈ విధంగా నడుచుకున్న తర్వాత దేవుడు ఏ విధంగా నడిపిస్తాడంటే, పరమగీతములు, దేవుని నామానికి స్తోత్రములు, ఆయన మాట్లాడుచున్న ప్రతి మాట మన హృదయాలను కదిలిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే నారిమణి, సుందరి అని దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడు, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ విధంగా మనతో సంభాషణ చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడాలన్నట్టు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యం. మళ్ళీ చదువు నాన్న. 2వ వచనం. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నోటి ముద్దులతో మనల్ని ముద్దు పెట్టుకుంటాడట. దేవుని నామానికి స్తోత్రం. ఎంతటి దగ్గర ఎవరు ముద్దు పెట్టుకుంటారు? తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటాడు. తండ్రి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటాడు. భార్య తన భర్తను ముద్దు పెట్టుకుంటారు. భర్త తన భార్యను ముద్దు పెట్టుకుంటారు. ప్రియురాలు తన ప్రియుని ముద్దు పెట్టుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం. అది దగ్గరి సంబంధం. అది ఎంత దగ్గర అంటే అది విడిపోని సంబంధం. దేవుని నామానికి స్తోత్రములు. ఆ నోటి ముద్దులతో ఆయన ముద్దు పెట్టుకుంటానంటుడు. ఇవన్నీ ఎప్పుడు? హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను నడిచినప్పుడు, ఆయన మార్గంలో ఆయన త్రోవలో నడిచినాక, అవన్నీ చేస్తూ ఆ పితరులు చేసిన పాపం మనం చెయ్యక మనము నిలబడి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నోటి ముద్దులతో ఆయన ముద్దు పెట్టుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రములు. ఆయన ముద్దు పెట్టుకుంటాడు. దాని కింది చదువుమా. పరిమళ తైలము సువాసన కలదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకలు నిన్ను ప్రేమించును. ఎట్లా? ఆయనను ఆ కన్యకలను ఆయన ప్రేమించి పరిగెత్తుకుంటూ వస్తారంట ఆయన దగ్గరికి. అలాంటి ప్రేమమూర్తి ఆయన. ఆయనను చూసి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటారంట. ఇంకా చదువునా 4వ వచనం. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవుని నామానికి స్తోత్రములు. ఆయన ప్రేమ ఎంత అంటే ఈ లోకంలో ద్రాక్షరసం ఎంతో ప్రేమిస్తారు. అంతకంటే కూడా ఆ ప్రేమ ఎక్కువగా ఉందంట. దేవుని నామానికి స్తోత్రం. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరిస్తారు. దాన్ని రుచిని ఎప్పుడో తిన్నదాన్ని, దాన్ని ఎక్కడో ఉన్నదాన్ని, ఆ ప్రేమను స్మరించుకుంటూ వస్తారంట. దేవుని నామానికి స్తోత్రం. అట్లాంటి ప్రేమ ఎప్పుడు దొరుకుతుందంటే ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడే, ఆయన త్రోవలను నడిచినప్పుడే, ఆయనతో ఉన్నప్పుడే, ఆయన అడుగు జాడలలో నడిచినప్పుడే ఆ ప్రేమ దొరుకుతుంది. దేవుని నామానికి స్తోత్రం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానమైనను సౌందర్యవంతురాను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాను. ఇంకా చెప్పు. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. దేవుని నామానికి స్తోత్రములు. ఈ నల్లని దానను నన్ను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకమని చెప్తుంది. ఈమె ఎవరంటే సంఘము, కన్యక. దేవుని నామానికి స్తోత్రం. ఈ నల్లనిది సంఘము, కన్యక. ఈ కన్యక ఎందుకు నల్లంది అయిందంటే శ్రమల వలన.
ఎండ దెబ్బకు నేను వాడిపోతిని, లేకపోతే నేను నల్లని దానిని అయితిని. ఎండలో ఎవరు పని చేస్తారు? పని చేసేటోళ్ళకే ఎండ తగులుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎండ తగలదు. శ్రమ అంటే తెలియదు, దేవుని నామానికి స్తోత్రములు. బాధ అంటే తెలియదు. ఆమె వీళ్ళందరూ కన్యకలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈమెను చిన్న చూపు చూస్తారు. ఎవరిని? ఈ లోకములో ఎన్నో రకములైనటువంటి కన్యకలు, నానా రకాలైనటువంటి కన్యకలు ఈ లోకములో ఉన్నారు, లేరు అన్నట్టు. గ్రహాంతరములలో కూడా కన్యకలు ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రము. వాళ్ళందరూ ఈమెను చిన్న చూపు చూస్తారు అన్నట్టు. దెబ్బలు తగిలినాయి కదా, ఆమెకు దెబ్బలు తగిలి, ఎండ దెబ్బ తగిలి ఆమెను చిన్న చూపు చూస్తారు. దేవుని నామానికి స్తోత్రం. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తగా నుంచి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. దేవుని నామానికి స్తోత్రములు. మనకు దేవుడు కొన్ని సొంత పనులు అప్పచెప్తాడు. మనకు అప్పచెప్పిన పనిని మనం విడిచిపెట్టి, దేవుడు కొన్ని పనులను మనకు అప్పచెప్పినప్పుడు ఆ పనులను విడిచిపెట్టి వేరే పనిని చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే, ఇగో దేవుని మళ్ళా చదువు పెట్ట. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తగా. సహోదరులు మనతోటి ఉన్న వాళ్ళే సహోదరులు కావలి కత్తెగా ఉంచారు. ఆమె దగ్గరికి, ఆయన ప్రియుని దగ్గరికి వెళ్ళనిస్తలేరు. ఈ లోకములో ఉన్న సహోదరులు వెళ్ళనిస్తలేరు ప్రియుని దగ్గరికి. ఆ యొక్క ప్రియ సఖిని వెళ్ళనిస్తలేరు, ఆ నారిమణిని వెళ్ళనిస్తలేరు, ఆ సుందరిని వెళ్ళనిస్తలేరు. దేవుని నామానికి స్తోత్రములు. ఆమె ఈ లోకముల ఆ ఎండ దెబ్బకు, ఆ తోట కావలి మధ్యలో ఉన్న కావలికి అక్కడనే ఉండిపోయింది. అన్నలు పెట్టిన హింసలకు అక్కడనే ఉండిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోడుదువో నాతో చెప్పును. వేసుకుని దానని నీ చెదకాండ మందల యొద్ద నేను ఎందుకుండవలను. దేవుని నామానికి స్తోత్రం అని అడుగుతుంది. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో. ఆయన మందను అడుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ శ్రమల మధ్యలో, వాటన్నిటి మధ్యలో, ఈ సహోదరుల మధ్యలో, ఇవన్నిటి మధ్యలో అది ఏమడుగుతుందంటే, నీ మందలను ఎక్కడ మేపుతున్నావు? దేవుని నామానికి స్తోత్రం. చదువు మమ్మ. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందకాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఎంత ఆ వాత్సల్యము గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత ప్రేమమూర్తి. ఆ ప్రేమను వర్ణించడానికి ఏమాత్రం మనము సరిపోము. దేవుని నామానికి స్తోత్రములు. ఆయన ఏమంటున్నా, నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా అంటే ఆయన మనకు తెలియకుండా ఏవి చేయడన్నట్టు. తెలియకపోయినా మనకే ఈ లోకములో పడి, ఈ లోకాశలలో పడి, ఇవన్నిటిలో పడి మనము మునిగిపోతున్నప్పుడు మనకేమైంది? ముసుకొచ్చింది చూడలేకుండా. మన ముఖం మీదకి ఏమొచ్చింది? తెరగప్పింది, మనకు కనబడతలేదు. మంద కాపరులు ఎక్కడున్నారు? మంద ఎక్కడుంది? మేకపిల్లలు ఎక్కడున్నాయి? ఎక్కడ మనం మేపుతున్నాము? ఎక్కడ మేయాలి? ఎక్కడ తినాలి అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. దేవుని నామానికి స్తోత్రములు. అప్పుడు ఆమె అడుగుతుంది, దేవుడు చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఎక్కడ మేపాలే? మంద కాపరులు ఉన్నారు. మంద కాపరుల గుడారముల యొద్ద మేక పిల్లలను మేపాలి. దేవుని నామానికి స్తోత్రములు. మంద కాపరులు అంటే మనకంటే ముందు నడిచినటువంటి దైవజనులు, మనకంటే ముందు నడిచినటువంటి బోధకులు, మనకంటే ముందు నడిచినటువంటి ఉపదేశకులు. అక్కడికి వెళ్ళుమని చెప్తుండే దేవుని నామానికి స్తోత్రములు. అక్కడికి వెళ్ళి మనము అక్కడ మేక పిల్లలను మేపాలంటే మన పిల్లలని, మన మందలు అంటే మన విశ్వాసులు, మన బిడ్డలు, మన కడుపులో పుట్టిన వాళ్ళు, సంఘంలో పుట్టిన వాళ్ళు, యవ్వనస్తులు, వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళి మేపమంటుండు దేవుని నామానికి స్తోత్రములు. అప్పుడు మేపగలుగుతాం. అక్కడికి వెళ్తేనే మనం మేపగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం ఎప్పుడు అంటే వీటన్నిటిని చేసి మనము ఆయన ఆజ్ఞలను గైకొని, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను గైకొని
ఆయన త్రోవల నడిచి మన పితరులు చేసిన పాపమును మనం విడిచిపెట్టి, మన పితరులు ఎన్నో పాపములు చేసిర్రు, దేవుని నామానికి స్తోత్రం, సొనిగిర్రు, గునిగిర్రు, ఎన్నో విధాలుగా దేవుని వాక్యాన్ని విసర్జించిరు. నువ్వే పెద్దోనివా, నువ్వే చెప్పగలుగుతావా, నువ్వే బోధించగలుగుతావా అని మోషే మీద తిరుగుబాటు చేసిరు. అలాంటి వాళ్ళు చాలా మంది లోకములు ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి స్థితి మనకు రాకూడదు. తల్లిదండ్రి మనకు వాక్యం చదవమని చెప్పినప్పుడు విధేయులమై దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి. అప్పుడే మనకు విధేయత కలుగుతుంది, అప్పుడే మనం నిలబడగలుగుతాం, అప్పుడే మనం ఇతరులకు మంద కాపురుల దగ్గరికి పోయి మన పిల్లలని మేపగలుగుతాం. మేక పిల్లలని అంటే మన పిల్లలు, ఆ పిల్లలను మేపగలుగుతాం, ఆ పిల్లల్ని చూడగలుగుతాం. అలాంటి ఒక దాన్ని మనం నేర్చుకోగలిగితే ఈ దినమున దేవుని సన్నిధిలో మనం నడవగలుగుతాం. ఆయన మాటను మనం వినగలిగితే, ఆయన ఆజ్ఞలను మనం గైకొనగలిగితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే మనము యవనస్తులం. ఏమంటే, యవనుడా నీ యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోమని చెప్పింది బైబిల్. కానీ యవనేచ్ఛలను దగ్గరికి తీసుకొచ్చుకొని వాటి అందే నిలబడమని వాక్యంలో లేదు. యవనుడా నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోవాలి. దేవునికి నామానికి స్తోత్రం. అలాంటి వాటి నుంచి మనం దూరంగా నిలబడాలి. దేవుని నామానికి స్తోత్రం. యవన కాలంలో నా కాడి మోయము, అది సులువుగాను తేలిగ్గాను ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడే కదా మనం నిలబడగలుగుతాం. ఆయన కాడి మోస్తేనే, ఆయన కాడి మన మెడ మీద పెట్టుకొని మనం నడిస్తేనే, ఆయన కాడి మన మెడ మీద ఉన్నప్పుడు, ఆయన కాడి మన మెడ మీద ఉన్నప్పుడు మనం సూటిగా చూస్తాం. పక్క సూపులు మనలోనికి రావు. దేవుని నామానికి స్తోత్రం. నిజమైన సూపు, పరలోకపు సూపు ఆయన కాడి మన మీద ఉన్నప్పుడు, ఆ కాడిని మోస్తూ లోకములో నడవాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. Please like, share and subscribe to God's Will.